త్వరలో ఇండియాలోకి రష్యన్ ఆర్మీ, రష్యన్ వార్షిప్స్, ఫైటర్ జెట్స్ ఇవన్నీ ఇండియాకి రాబోతున్నాయి. అమల్లోకి ఇండియా రష్యన్ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ రెలోస్. గతంలో ఇటు ఇండియా రష్యా రెండు బైలాటరల్ ఇటు మిలిటరీ ఎక్సర్సైజెస్, నావల్ ఎక్సర్సైజెస్ చేస్తుండేది. ఇప్పుడు ప్రస్తుతానికి 8 సంవత్సరాలు 8 years సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ రిలోస్ ఒప్పందానికి ప్రస్తుతానికి భారత్, రష్యా ఈ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందంలో ఏం చేయబోతున్నారు? అమెరికా ఇటు రష్యా ఇండియాలో ఉన్న ఆర్మీ బేసెస్, పోర్ట్స్, ఎయిర్ బేసెస్ వీటన్నిటినీ ఇటు రష్యా, ఇండియా రెండు షేర్ చేసుకుంటాయి. అంటే రష్యాలో కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియాకి సంబంధించిన నావీ, ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్, రష్యా ఎయిర్ బేసెస్ని, రష్యా ఎయిర్ పోర్ట్స్ని, అలాగే అక్కడ ఉన్న ఆర్మీ బేసెస్ని ఇండియా యూజ్ చేసుకుంటుంది. ఇండియాలో ఉన్న ఎయిర్ బేసెస్, ఆర్మీ బేసెస్, అలాగే పోర్ట్స్ని వీటన్నిటిని కూడా రష్యా యూజ్ చేసుకుంటుంది. ఒకరి భూభాగంలో మరొకరి సైన్యం మోహరింపు చేయడం ప్రారంభించేశారు. జనవరి 15న ఇటు రష్యన్ గవర్నమెంట్ అఫీషియల్గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతానికి అది కార్యరూపం దాల్చుకుంది. 3000 మంది సైనికులు, రష్యన్ సైనికులు ప్రస్తుతానికి ఇండియాకి చేరుకున్నారు. 5 యుద్ధ నౌకలు, 10 ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉండబోతున్నాయి. 2025 ఫిబ్రవరిలో రష్యా, ఇండియా మధ్య రెలోస్ ఒప్పందం జరిగింది. ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ సహకారం అలాగే లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 5 సంవత్సరాల పాటు, 5 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. దాని తర్వాత ఇరు దేశాలు అవసరమైతే ఈ అగ్రిమెంట్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ ఒప్పందంతో ఆర్కిటిక్ వరకు ఇటు భారత్ స్ట్రాటజిక్ పరిధి పెరగబోతుంది. రష్యాలోని పలు పోర్ట్స్కి ఇండియాకు ఎంట్రీ దక్కబోతుంది. మొత్తంగా ఈ అగ్రిమెంట్ అంటే ఏంటి, అసలు ఈ రిలోస్ వల్ల భారత్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండబోతున్నాయి, రష్యాకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండబోతున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా రిలోస్ అంటే ఏంటి? ఈ రిలోస్ ఒప్పందం ప్రకారం ఇటు భారత భూభాగంలో రష్యాకి సంబంధించిన మొదటగా ఇటు రిలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సపోర్ట్స్. అంటే మనం రష్యా నుంచి కొన్ని సంవత్సరాలుగా అక్కడి నుంచి ఫైటర్ జెట్స్ని కావచ్చు, S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, మిలిటరీ ట్యాంక్స్ కానీ, సబ్మెరీన్స్ కానీ ఇవన్నీ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం. అంటే ఇరు దేశాల మధ్య ఇంతకుముందు ఓన్లీ డిఫెన్స్ డీల్స్ మాత్రమే జరిగాయి. ఇప్పుడు లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా ఇండియన్ ఓషన్లో, మరీ ముఖ్యంగా ఒకరి భూభాగంలోకి మరొకరి సైన్యం, యుద్ధ విమానాలు, నౌకలు. గతంలో ఎప్పుడు ఇండియన్ సాయిల్ పైన వేరే కంట్రీస్కి సంబంధించిన ఆర్మీ కానీ, లేకపోతే సబ్మెరీన్స్ కానీ, నేవీ షిప్స్ కానీ, అలాగే వాళ్ళ ఫైటర్ జెట్స్ కానీ ఇండియాలో ఎప్పుడు లేవు. ఇదొక హిస్టారికల్ మూమెంట్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే రష్యాతోని ఈ ఒప్పందానికి ఇండియా వచ్చింది. రష్యాతోనే ఈ ఒప్పందానికి ఎందుకు వచ్చింది? 5 ఏళ్ల పాటు 3000 మంది సైనికులు, 5 యుద్ధ నౌకలు, 10 సైనిక విమానాలు ఇవన్నీ కూడా ఇండియాలో నిల్వ ఉండబోతున్నాయి. 2 దేశాలు అంగీకరిస్తే మరొక 5 ఏళ్ళు పొడిగించే అవకాశం ఉంటుంది. అంటే 5 yearsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ, ఈ బయలాటరల్ స్ట్రాటజీకి సంబంధించిన అగ్రిమెంట్ని 5 yearsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. మిలిటరీ బేసెస్, పోర్ట్స్, ఎయిర్ ఫీల్డ్స్ని పరస్పరం వాడుకునే ఛాన్స్, అంటే వాటిని యూటిలైజ్ చేసుకోవడం. ఎప్పుడైనా ఇప్పుడు బ్రిటన్ నుంచి ఒకసారి ఇటు కేరళకు ఒక ఫైటర్ జెట్ వచ్చింది. అది కొంత టెక్నికల్ ఇష్యూ ఉంటే కేరళ పోర్టులోనే చాలాసేపు ఉండి తర్వాత ఆ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఫ్లై చేసి వెళ్ళింది. సో అలాంటిది కాకుండా వీటికి ప్రాపర్గా ఫ్యూయల్, 3000 మందికి ఫుడ్, నావీకి సంబంధించిన షిప్స్ కానీ, సబ్మెరీన్స్ కానీ వీటన్నిటికీ ఫుడ్, ఫ్యూయల్, అలాగే మెయింటెనెన్స్ కావాల్సిన లూబ్రికెంట్స్ కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ ఏం కావాలన్నా అవన్నీ సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఇటు నావీ అలాగే ఎయిర్ ఫోర్స్ వీటన్నిటికీ కూడా పోర్ట్స్ యాక్సెస్ దొరుకుతుంది. నావీకేమో సీకి సంబంధించిన పోర్ట్స్, ఎయిర్ ఫోర్స్కేమో ఎయిర్పోర్ట్స్, మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ అవన్నీ కూడా యాక్సెస్ దొరుకుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. మెయింటెనెన్స్ సదుపాయాలు, వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన సిబ్బంది కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇరు దేశాలు ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఇటు రష్యా నుంచి దాదాపు 3000 మంది సైనికులు, 5 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి కదా. వీటన్నిటితో పాటు ఎక్స్చేంజ్లో ఇండియా నుంచి కూడా కొన్ని వేల మంది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు రష్యాకి వెళ్తారు. యుద్ధ నౌకలకి యాక్సెస్ దొరుకుతుంది.
దాని తర్వాత ఫైనల్గా రెండు దేశాల సైన్యాల మధ్య క్రాస్ ట్రైనింగ్, డిజాస్టర్ రిలీఫ్, ఇవన్నీ కూడా అంటే ఇండియాలో ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూ వచ్చింది, సడన్గా వరదలు వచ్చాయి, సడన్గా సునామీ వచ్చింది, కొండ పర్వతాల ఎక్కడైనా తెగి పడిపోయినా కూడా ఇటు ఇరు దేశాలకు సంబంధించిన సైన్యాలు అంటే రష్యా సంబంధించిన ఆర్మీ ఇండియాలో ఉంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. రష్యాలో అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఆ రకంగా మొత్తంగా దీనివల్ల ఇండియాకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, రష్యాకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా రష్యాకి ఈ రెలోస్ ఒప్పందం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటుంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొదటగా రష్యాకి ఉన్న అడ్వాంటేజెస్ మనం చూస్తే కనుక ఇండియన్ ఓషన్లో రష్యాకి ఇప్పటిదాకా యాక్సెస్ లేదు. వాళ్ళు మన ఇండియాలో ఉన్న పోర్ట్స్ని, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ బేసెస్ని, వీటన్నిటిని కూడా వాళ్ళ ఓన్ ఎయిర్ బేసెస్గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇండియన్ ఓషన్లోకి రష్యాకి ఎంట్రీ దొరుకుతుంది. దీనివల్ల ఇండియన్ ఓషన్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే గల్ఫ్ కంట్రీస్, అమెరికా, ఇజ్రాయెల్ వీటి మధ్య యుద్ధం జరుగుతున్న చోటు కూడా ఇండియన్ ఓషన్కి పక్కనే. ఒకవేళ గల్ఫ్ కంట్రీస్ని కానీ రష్యాకి సంబంధం ఉన్న మిగతా దేశాలకి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళ దేశాలకు సంబంధించిన షిప్స్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ ట్రేడ్కి వెళ్ళే ఆ షిప్స్ని వాటన్నిటిని సపోర్ట్ చేయాలన్నా ఇండియన్ ఓషన్లో రష్యా ఒక బేస్గా ఇండియాని మార్చుకుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ కంట్రీస్ని సపోర్ట్ చేయొచ్చు. రష్యాకు సంబంధించిన ట్యాంకర్స్ని వాటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అలా రష్యా అడ్వాంటేజెస్గా ఫీల్ అవ్వచ్చు. రష్యా అందుబాటులోకి ఇండియన్ మిలిటరీ బేసెస్ రావడం వల్ల. మరొకటి, రష్యా మిలిటరీ పవర్ రీచ్ పెరుగుతుంది. గ్లోబల్ కంట్రీస్లో అంటే ఇటు అమెరికాకి దాదాపు 200 ఎయిర్ బేసెస్, అలాగే నావీకి సంబంధించిన పోర్ట్ బేసెస్, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తంగా 200కు పైగా ఉన్నాయి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా ఒక్కొక్క బేస్ని బిల్డ్ చేసుకుంటూ ఒక సూపర్ పవర్ లాగా ఎదిగింది. రష్యా ఇప్పుడు ఇండియాని ఒక బేస్గా చూపించి ప్రపంచ దేశాల్లో తన పవర్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, తన రీచ్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాలకి ఏషియాలో రష్యాకి ఉన్న రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియాతోని ఉన్న బైలాటరల్ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది అని ఒక ఎగ్జిబిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండియన్ ఓషన్లో ఎక్కువ కాలం మిలిటరీ డిప్లాయ్ చేయగలదు. మన బేసెస్ని యూజ్ చేసుకొని కంటిన్యూస్గా ఆ వార్షిప్స్ని ఇక్కడనే ఉంచవచ్చు, ఆ ఫైటర్ జెట్స్ని ఇక్కడే యూజ్ చేయొచ్చు. అమెరికా నుంచి ఏమైనా థ్రెట్స్ ఉన్నా, మిగతా ప్రపంచ దేశాల నుంచి ఏమైనా థ్రెట్స్ ఉన్నా కూడా వాటన్నిటిని ఎదుర్కోవడానికి రష్యాకి ఇది ఒక అడ్వాంటేజ్. మరి ఇండియాకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటున్నాయి, ఇండియా దీనివల్ల ఎలాంటి లబ్ధి పొందుతుంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే రష్యా ఈస్ట్ ఏరియాల్లో మిలిటరీ లాజిస్టిక్స్ సదుపాయాలు. రష్యా ఈస్ట్ అంటే ఇటు చైనా పరిసర ప్రాంతాలు. చైనాకే ఎక్కువ యాక్సెస్ ఉంది. చైనా పైన రష్యా ఉంది కాబట్టి అక్కడున్న మిలిటరీ బేసెస్తోని మనం చైనాని ప్రెషరైజ్ చేయొచ్చు. అక్కడున్న లాజిస్టిక్స్ సదుపాయాలు, మన నావీకి సంబంధించిన షిప్స్, సబ్మెరీన్స్, అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫైటర్ జెట్స్, వీటన్నిటికీ కూడా లాజిస్టిక్స్ సపోర్ట్ మొత్తం రష్యా ఇస్తుంది కాబట్టి చైనాని మనం చుట్టుముట్టి ప్రెషర్ చేసే అవకాశం ఉంటుంది. ఆయుధాల కొనుగోలు నుంచి ఆపరేషనల్ సహకారానికి మార్పు. ఆయుధాల కొనుగోలు గతంలో మనం చూస్తే వెపన్స్ మాత్రమే రష్యా నుంచి మనం బై చేసేవాళ్ళం. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1960s నుంచి కోల్డ్ వార్ అప్పటి నుంచి అని చెప్పొచ్చు. ఒక రకంగా కోల్డ్ వార్ సమయం నుంచి ఇప్పటిదాకా రష్యాకి ఇండియాకి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఓన్లీ డిఫెన్స్కి సంబంధించిన రిలేషన్ అని చెప్పొచ్చు. డిఫెన్స్కి సంబంధించిన ప్యాక్స్ మాత్రమే మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు సపోర్ట్, లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా, అంటే మెయింటెనెన్స్కి సపోర్ట్ కూడా, అలాగే ఒక ఎయిర్ బేస్ లాగా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఎలాగైతే అమెరికాకి ఎయిర్ బేసెస్, పోర్ట్, నావీ బేసెస్ ఉన్నాయో అలా ఇండియా, రష్యా ఈ రెండిటికి ఇరు దేశాల్లో కూడా అలాంటి పోర్ట్ యాక్సెస్ ఉండబోతుంది. చైనా మీద ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉండబోతుంది ఇండియాకి ఖచ్చితంగా. చైనాకి సంబంధించిన సీ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఆర్కిటిక్ నుంచి పసిఫిక్ దాకా ప్రపంచ పటంలో మనం చూస్తే కనుక రష్యా లెఫ్ట్ నుంచి రైట్ దాకా మొత్తంగా ప్రపంచం మొత్తాన్ని కవర్ చేస్తుంది. సో దానికి సంబంధించిన పోర్ట్స్ అన్నిటికీ యాక్సెస్ మనకు దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఎయిర్ బేసెస్ యాక్సెస్ దొరుకుతుంది. దీనివల్ల చైనా మీద స్ట్రాటజిక్గా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. చైనా సీ రూట్స్ని మనం బైపాస్ చేయొచ్చు. చైనా ప్రెషర్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రత్యామ్నాయ లాజిస్టిక్స్ నెట్వర్క్. సో ఆప్షనల్గా ఒక లాజిస్టిక్స్ నెట్వర్క్ని ఏర్పరచుకుంటున్నారు. ఇండియా ఆర్కిటిక్ సర్కిల్స్లో కానీ పసిఫిక్ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో ఇండియాకి సంబంధించిన షిప్స్ కానీ ట్రేడ్కి వెళ్ళే ఆ షిప్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలన్నా, మన మిత్ర దేశాలకు ఎక్కడైతే ఒప్పందాలు ఉన్నాయో వాళ్ళందరికీ సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలన్నా, మిలిటరీ ఎక్సర్సైజెస్ చేయాలన్నా, ఫ్యూచర్లో ట్రేడ్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయాలని ఇదొక
అడ్వాంటేజ్గా ఉండబోతుంది. దాంతోపాటు ఇండో పసిఫిక్ నుంచి ఆర్కిటిక్ వరకు రీచ్ పెరుగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇండో పసిఫిక్ మహాసముద్రం నుంచి ఆర్కిటిక్ పైన ఆర్కిటిక్ దాకా కూడా మనకు రీచ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక హిస్టారికల్ ఎక్సర్సైజ్, ఒక హిస్టారికల్ డీల్ అని చెప్పొచ్చు. ఇటు అమెరికా, మరి ముఖ్యంగా ట్రంప్ ఇష్టానుసారంగా తను మాట్లాడే మాటలు, అలాగే తను ప్రపంచ దేశాలని శాసిస్తున్నా అన్న ఆ పొగరుని తగ్గించడానికి ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. గతంలో మనం చూస్తే కొన్ని సంవత్సరాల పాటు మనం రష్యా నుంచి డిస్కౌంటెడ్ ఆయిల్ని పర్చేస్ చేస్తున్నాం. ఆయిల్ని పర్చేస్ చేసినప్పుడు ట్రంప్ మన మీద ఆంక్షలను తీసుకొచ్చాడు. 50% ట్యాక్సెస్, 25% నుంచి 50% ట్యాక్సెస్కి తీసుకురావడం. సో ఇలా మన మీద ఎంతో స్ట్రాటజిక్గా ప్రెషర్ బిల్డ్ చేద్దామని ఇటు ట్రంప్ ప్రయత్నిస్తున్నా, ఇండియా తన ఉనికిని చాటుకోవడానికి, తన స్టాండ్ని చాలా క్లియర్గా ఇటు ట్రంప్ అలాగే ప్రపంచ దేశాలకు అర్థం అవ్వడానికి, ఇటు ట్రంప్ అలాగే ప్రపంచ దేశాలకు అర్థం అవ్వడానికి మోదీ అండ్ పుతిన్ తీసుకున్న ఒక స్ట్రాటజిక్ డీల్ అని చెప్పుకోవచ్చు. హిస్టారికలీ దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండబోతుంది. బల ప్రదర్శన చేయడానికి భారత్ అలాగే రష్యా రెండు ముందుకు వచ్చాయని మనం భావించవచ్చు.